హాయ్ అండి. కొన్ని కొన్ని వీడియోలు చూస్తుంటే దేన్ని చూశానురా బాబు వరస్ట్ వీడియోలు అనిపిస్తుంది. కొన్ని కొన్ని చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. ఐసీయూలో ఉంటే గనక బంధువులు కానీ స్నేహితులు కానీ మనం వెళ్ళి వాళ్ళ వెనకాల మీరు రెస్ట్ తీసుకోండి, మేము ఉంటాం, పొద్దున పూట మేము ఉంటాం, సాయంత్రం మీరు వద్దురు కానీ అని చెప్పి వాళ్ళ బాధ్యత మనం తీసుకుని వాళ్ళని ఇళ్ళకి పంపించి మనం గనక ఐసీయూలో పేషెంట్లను చూసుకుంటూ హాస్పిటల్ వాతావరణంలో మనం గడిపితేట కాసేపు మనం బంధువులు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఎప్పుడన్నా ఐసీయూలో ఉన్న పరిస్థితి వచ్చినప్పుడు ఈ మనము చేసిన ప్రతిఫలం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేసిన ఫలం ఏదైతే ఉందో అది మనకి ఎక్కువ రోజులు ఉండకుండా, లేకపోతే అలాంటి పరిస్థితులు రాకుండా దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు అని చెప్తున్నారు ఒక గురువుగారు. అంటే దీని అర్థం మనకి జరుగుతుందో జరుగుతుందో తెలియదు, కానీ ఒక మనిషికి సహాయం చేయండి మీకు మంచి జరుగుతుంది అని చెప్పే విధంగా ఉంది కాబట్టి నాకు బాగా నచ్చిందండి. ఆ సహాయం చాలా మంచి గొప్ప విషయం. అందులో ఐసీయూలో ఉన్నప్పుడు కూర్చోడానికి ఉండదు, పడుకోవడానికి ఉండదు, చాలా ఇబ్బంది పడుతుంటారు, ఒంటరి జీవితం. లోపల కాసేపు పోతాడంటారు, పోడంటారు, మందులు కట్టమంటారు, డబ్బులు కట్టమంటారు, సహాయానికి బంధువులు రారు, కనిపించి వెళ్ళిపోయే వాళ్ళు ఒకళ్ళు అదేదో ఫంక్షన్కి వచ్చి కాసేపు అంటనే వెళ్ళినట్టు వెళ్తూ ఉంటారు. అందుకని దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్ళి భోజనం పెట్టించడము, దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్ళి ఏదన్నా చేయటము చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం, ఆ గురువుగారు చెప్పినట్టుగా. మీరేమంటారు?